నమస్తే అండి. ఇది మేము ఒక వీడియో రూట్ మ్యాప్ తయారు చేశాము. ఇది మన ఫామ్ ల్యాండ్‌కి రావాలనుకున్న వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని తయారు చేశాము. దీనిలో ఏందంటే రోడ్ యాక్సెస్ ఎలా ఉందనేది మీరు సులభంగా తెలుసుకునేదానికి ఒక ప్రయత్నం చేశాము. గచ్చిబౌలి నుంచి రావాలనుకున్నా కానీ, దిల్‌సుఖ్ నగర్ నుంచి రావాలనుకున్నా కానీ మీకు ఈజీ యాక్సెస్ ఔటర్ రింగ్ రోడ్ అండి. నాకు ఈ ఔటర్ రింగ్ రోడ్డు జర్నీ మాత్రం చాలా ఇష్టమండి. ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు, ఫ్రీగా ఉంటుంది, పొల్యూషన్ పెద్దగా ఉండదు. అండ్ మోర్ ఓవర్ వచ్చే దారిలో మీరు చక్కగా ఈ మంచి పూలను చూసుకుంటూ రావచ్చు. సో మీరు ఇటుపక్క నుంచి వచ్చినా కూడా తుక్కుగూడ ఆర్ శ్రీశైలం హైవే ఎగ్జిట్ని మీరు తీసుకోండి. ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ మనం దాటుతున్నాం ఇప్పుడు. ఈ ఎగ్జిట్ దాటిన తర్వాత మీకు యూ విల్ బీ ఎంటరింగ్ ది శ్రీశైలం హైవే. హైవే మీదకి రాగానే నాకు ఈ రైట్ సైడ్ ఈ డివైడర్ మీద మన హెచ్ఎండి వాళ్ళు ఏదో ఒక ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏదో పెట్టారు. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వీలైతే మీరు కూడా గమనించండి. ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా. ఎనివే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు ఇఫ్ ఇట్ ఆల్ యూ వుడ్ లైక్ టు టేక్ ఏ బ్రేక్, ఒక మంచి టీ బ్రేక్ కావాలనుకుంటే మాత్రం రైట్ సైడ్ మీకు శ్రీ ఉడిపి గ్రాండ్ అని ఒక మంచి రెస్టారెంట్ వస్తుందండి. ఐ లైక్ దిస్ స్పాట్ వెరీ మచ్. మంచి పార్కింగ్ ఉంటుంది. యూ కెన్ ట్రై దిస్ వన్. ఇక్కడ నాకు బాగా ఇష్టం ఏంటంటే అల్లం సొంటి టీ ఉంటుంది అండ్ జింజర్ టీ ఉంటుంది. కాఫీ టీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మేబీ దే కెన్ గో ఫర్ జింజర్ లెమన్ టీ. దట్ ఈస్ వెరీ గుడ్ ఆప్షన్. ఈవినింగ్ టైం అయితే ఇక్కడ మీకు మంచి స్నాక్స్ కూడా ఉంటాయి. మిర్చి బజ్జీ అన్నీ కూడా ఉంటాయి వేడివేడిగా. ఎనివే ఇది తాగేసిన తర్వాత యూటర్న్ తీసుకోండి. కానీ ఇక్కడ యూటర్న్ తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. యూటర్న్ తీసుకొని టువర్డ్స్ శ్రీశైలం సైడ్ స్టార్ట్ అవ్వండి. మీకు అల్లం టీ వద్దనుకుంటే దమ్ టీ మీకు ఇక్కడ పిస్తా హౌస్ ఉంటుంది. ఆ పక్కన మీకు తాజా హోటల్ అని కూడా ఉంటుంది. ఇక్కడ మీకు వాష్రూమ్స్ చాలా బాగుంటాయండి తాజాలో. వెజ్ కావాలనుకున్న వాళ్ళు ఉడిపి తాజాలో ట్రై చేయొచ్చు. నాన్ వెజ్ కావాలనుకున్న వాళ్ళు పిస్తా హౌస్లో ట్రై చేయొచ్చు. ఎనివే లెట్ us కీప్ మూవింగ్ ఫార్వర్డ్. ముందుకి స్టార్ట్ అవుదాము. వచ్చేటప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ మీకు చాలా ఫారెస్ట్ జోన్స్ ఉంటాయండి. యూ కెన్ సీ దెమ్. దే ఆర్ వెరీ వండర్ఫుల్. చాలా బాగుంటాయి. ఎనివే అది దాటుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ జంక్షన్ రాచలూరు క్రాస్ రోడ్స్ అని వస్తుందండి. ఇది దాటుకొని ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు ఫ్యూచర్ సిటీ లెఫ్ట్ సైడ్కి వస్తుంది. అది దాటుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు ఇది కందుకూరు మండల్ ఇది. ఈ కందుకూరు దాటుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనం కొత్తగా స్టార్ట్ చేయబోతున్నటువంటి ఒక ఆఫీస్ వస్తుంది. మీరు జస్ట్ టేక్ ఏ లుక్. ఇది ఆల్మోస్ట్ 3 ఫ్లోర్స్ ఉంటుంది. మనం ఇంకొక 1-2 మంత్స్ లోపల ఇది ఓపెన్ అవుతుంది. ప్లీజ్ టేక్ ఏ లుక్. ఇక్కడ నుంచి మనం టువర్డ్స్ వన్స్ అగైన్ హైవే మీద ముందుకు వెళ్తుంటే మీకు కడతాల్ అనే విలేజ్ వస్తుందండి. ఇది కూడా కడతాల్ మండల్ ఇది. ఇది దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే మీకు లెఫ్ట్ సైడ్ టోల్ గేట్ బోర్డు కనిపిస్తుంది. ఈ టోల్ గేట్ దగ్గర యూటర్న్ తీసుకొని కొంచెం ముందుకొచ్చి లెఫ్ట్ టర్న్ మీకు ఒక 100 ఫీట్ రోడ్ వస్తుందండి. ఇది షాద్ నగర్కి వెళ్ళే రోడ్డు. ఇది ఫ్యూచర్లో మన ట్రిపుల్ ఆర్ కనెక్ట్ అయ్యే ఒక రేడియల్ రోడ్ అండి. చాలా బాగుంటుంది. మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఈ రోడ్లో ముందు ఒక 5-6 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ మీకు నయారా పెట్రోల్ బంక్ ఉంటుంది. దాటగానే రైట్ సైడ్ షాద్ నగర్కి వెళ్ళే రోడ్డు ఉంటుంది. అది కాకుండా మనం స్ట్రైట్గానే టువర్డ్స్ తలకొండపల్లికి రావాలి. వచ్చేటప్పుడు మీకు రామ్కి ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. అది దాటుకొని ముందుకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ మీకు దేవుని పడకల్ అనే ఒక బోర్డు కనిపిస్తుందండి. ఆ బోర్డు దగ్గర మీరు రైట్ టర్న్ తీసుకున్నారంటే మీకు ఈ కమాన్ కనిపిస్తుందండి. దీని లోపలికి వచ్చిన తర్వాత మీకు ఒక 2 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత పెద్దూరు తండా అని విలేజ్ వస్తుందండి. ఈ విలేజ్ దాటగానే లెఫ్ట్ సైడ్ మీకు ఒక సిమెంట్ రోడ్ ఉంటుంది. ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది రైట్ సైడ్. లోపలికి వచ్చేసేయండి. నాకు తెలిసినంత వరకు హైదరాబాద్లో ఫామ్ ల్యాండ్స్కి దగ్గర వచ్చేంత వరకు ఇంత మంచి బీటీ రోడ్డు ఉన్నవి చాలా రేర్ అండి. ఇక్కడ నుంచి ఫ్యూచర్లో ట్రిపుల్ ఆర్ ఒక 2-3 కిలోమీటర్స్లో రాబోతుందండి. ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకున్నారంటే యూ విల్ ఎంటర్ ఇన్ టు దిస్ ఫారెస్ట్ రోడ్ అండి. ఇది నాకు చాలా ఇష్టమైన రోడ్ అండి. ఎవరైనా అడ్వెంచర్స్, టూర్స్, ట్రెక్కింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ది డెఫినెట్లీ లైక్ దిస్ కైండ్ ఆఫ్ రోడ్ అండి. ఈ రోడ్ మీకు
చాలా బావుంటుంది. నాకు బాగా ఇష్టం కూడా. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఊరికెళ్తుంటే ఇలాంటి రోడ్లుండేవి. ఈ రోడ్డుకొచ్చేటప్పుడు మీకు రైటు, లెఫ్టు పెద్ద చింత చెట్లుంటాయి. ఆగి మీరు కావాలనుకుంటే కోసుకొని తినొచ్చు. ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. ఈ రోడ్‌లో మీరు ఒక 500 మీటర్స్ ముందుకొచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ మన వెంచరొస్తుంది. అలా కాకుండా ఇంకొంచెం ముందుకు అలానే వెళ్ళిపోయామంటే ఫారెస్ట్ వస్తుందండి. దట్స్ ఎ వండర్‌ఫుల్ ఫారెస్ట్ రోడ్. ఎనీవే ఇది మన వెంచర్. వి ఎంటర్ ఇంటూ అవర్ వెంచర్. థాంక్ యూ.